ఒక అమ్మాయి 11 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఒక చిన్న గ్రామం ఒక సాయంత్రం ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళింది. మళ్ళీ తిరిగి రాలేదు. వెతికారు, పొలాల్లో వెతికారు, గుళ్ళలో వెతికారు, వీధుల్లో వెతికారు. చివరకు ఆమె దొరికింది. కానీ ఆమె శరీరం ఒక పొలంలో నేల కింద పాతి పెట్టబడి ఉంది. ఆమె మీద దాడి చేసి హత్య చేసి శవాన్ని దాచిన వాళ్ళు వేరెవరో కాదు, ఆమె ఇంటి పక్కనున్న ఆ ముగ్గురు బ్రదర్స్. మనం మాట్లాడుతున్నది యూపీ స్టేట్ కాన్పూర్ పిద్నూ పోలీస్ స్టేషన్ రేంజ్ లో ఉన్న ఒక చిన్న గ్రామంలో జరిగిన ఒక ట్రాజడీ. మార్చ్ 2026 ఒక 11 ఇయర్స్ అమ్మాయి సాయంత్రం వేళ ఇంటి దగ్గరే ఉంది. ఇక ఆమె ఇంట్లోనే సేఫ్ గా ఉందని వాళ్ళ ఇంటి వాళ్ళందరూ అనుకున్నారు. కానీ ఆమె కనిపించకపోవడం మొదలైంది. తల్లిదండ్రులు వెతికారు, నైబర్స్ వెతికారు. ఇక అందరూ చాలా వరీడ్ గా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది? ఇక ఆ ప్రశ్నలన్నిటికీ ఒక జవాబు దొరికింది. కానీ అది జవాబు కాదు, అది ఒక గుండె పగిలే దృశ్యం. పోలీసులు పొలాల్లో సర్చ్ చేస్తే నేల తవ్విన చోట ఆమె శరీరం దొరికింది. నిర్జీవంగా అండ్ శరీరం మీద బట్టలేమి లేకుండా, గొంతు మీద నలిపిన గుర్తులతో, గోళ్లతో గీరిన మచ్చలతో. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ కన్ఫర్మ్ చేసింది ఆమె మీద అత్యాచారం జరిగిందని. ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేశారు అండ్ ఆ శవాన్ని పొలంలో పూడ్చిపెట్టారు. ఇక పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు అండ్ వాళ్ళ అనుమానం వేరే వైపు వెళ్ళలేదు. ఆ అమ్మాయి పొరుగింటి వాళ్ళే అసలు నిందితులు. వాళ్ళు ముగ్గురు బ్రదర్స్, సన్నీ, కమల్ అండ్ ఆశిష్. సొంత అన్నదమ్ములు కలిసి ఒక 11 ఇయర్స్ అమ్మాయి మీద దాడి చేశారు. వాళ్ళు ఆ అమ్మాయికి నైబర్స్ కాబట్టి ఆబ్వియస్లీ పరిచయం అయితే ఉంటుంది. వాళ్ళు ఆ అమ్మాయిని ప్రతి రోజు చూసేవాళ్ళు. వాళ్ళు ఆ అమ్మాయి పొరుగింట్లో ఉండేవాళ్ళు అండ్ వాళ్ళే ఆ పసిపాప పైన ఈ నీచమైన పని చేశారు. ఇక క్రైమ్ చేసిన తర్వాత ఆమె శవాన్ని పొలంలో పూడ్చిపెట్టి మామూలుగా ఇంట్లో ఉండిపోయారు, ఎవరికి అనుమానం రాకుండా. కానీ నిజం దాగదు కదా, పోలీసులకు ఆధారాలు దొరికాయి. ఇంకా ఆ ముగ్గురు బ్రదర్స్ ని అరెస్ట్ చేశారు. ఇక మెయిన్ అక్యూజ్ ని అరెస్ట్ చేసేటప్పుడు పోలీస్ ఎన్కౌంటర్ కూడా జరిగింది అండ్ ఆ ముగ్గురు బ్రదర్స్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అండ్ కోర్టు వాళ్ళను జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది. ఇక పోలీస్ స్టాటిస్టిక్స్ ప్రకారం పోస్ట్ మార్టం తర్వాత పాక్సో యాక్ట్ మరియు గ్యాంగ్ రేప్ సెక్షన్స్ కూడా యాడ్ చేశారు. ఇక కేసు ఇప్పుడు మరింత సీరియస్ అయిపోయింది. ఇక ఈ వార్త వాళ్ళ గ్రామంలో తెలిసిన వెంటనే ప్రజలు రోడ్ పైకి వచ్చారు. భయం, కోపం, దుఃఖం అన్నీ కలిసి ఒక్కసారిగా పేలాయి. ఇక ఆ అమ్మాయి పేరెంట్స్ అసలు మాటలే మాట్లాడని స్థితిలో ఉన్నారు. ఇక ఎవరు ఊహిస్తారు చెప్పండి, తమ నైబర్సే ఇలాంటి దారుణం చేస్తారని. ఇక గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు నిలబడ్డారు. వాళ్ళ డిమాండ్ ఒక్కటే, నిందితులకు మాక్సిమం పనిష్మెంట్ పడాలి, ఉరిశిక్ష కావాలి. ఇక గ్రామం అంతా ఇప్పుడు విషాదంలో మునిగిపోయింది అండ్ ఆ గ్రామంలో ఉన్న అమ్మాయిల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను బయటికి పంపించడానికి చాలా భయపడుతున్నారు. ఇక ఇది కేవలం ఒక గ్రామం యొక్క సమస్య కాదు, ఇది మన దేశపు సమస్య. ఇక ఈ కేసులో పోలీస్ డిపార్ట్మెంట్ పాక్సో యాక్ట్ ను అప్లై చేసింది. ఇక పాక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. ఇది 2012 లో ఇండియాలో డిజైన్ చేయబడినటువంటి ఒక చట్టం. ఇక పాక్సో చట్టం అండ్ ఐపీసీ సెక్షన్ 376 AB ప్రకారం 12 ఇయర్స్ లోపు ఉన్న గర్ల్ చైల్డ్ పై అత్యాచారం అనేది నిరూపితమైతే పాక్సో చట్టం ప్రకారం దోషికి 20 ఇయర్స్ జైలు శిక్ష నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేదా డెత్ పెనాల్టీ కూడా పడొచ్చు. ఇక పాక్సో చట్టం ప్రకారం 18 ఇయర్స్ లోపు ఉన్నవారందరూ చైల్డ్ గా పరిగణించబడతారు. ఇక్కడ ఈ కేసులో ఆ అమ్మాయి ఏజ్ జస్ట్ 11 ఇయర్స్ మాత్రమే. అంటే చట్టం ప్రకారం మాక్సిమం పనిష్మెంట్ ఈజ్ అప్లికబుల్. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, చట్టం ఉన్నప్పటికీ జస్టిస్ అనేది వేగంగా వస్తుందా? ఆ ఆన్సర్ కోసం లెట్స్ సీ ద హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ. ఈ దేశంలో ఇలాంటి దారుణాలు ఇది మొదటిసారి కాదు. ప్రతిసారి దేశం ఒక్కసారి మండిపోతుంది, మళ్ళీ మామూలుగా అయిపోతుంది. మళ్ళీ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, మళ్ళీ ఏడుస్తాం, మళ్ళీ అంతా మామూలుగా అయిపోతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు పాస్ట్ లో జరిగిన కొన్ని కేసెస్ గురించి వినండి. December 16, 2012 రాత్రి 8:30కి ఒక 23 ఇయర్స్ ఫిజియోథెరపిస్ట్ తన స్నేహితుడితో కలిసి లైఫ్ ఆఫ్ పై అనే సినిమా చూసి రిటర్న్ లో ఒక బస్ ఎక్కింది. ఇక ఆ బస్ లో ఉన్న ఆ 6గురు ఆమెను బ్రూటల్ గా గ్యాంగ్ రేప్ చేశారు, ఐరన్ రాడ్ తో దాడి చేశారు. ఇక ఆమెను బయట రోడ్ పైన పడేశారు. ఇక ఈ ఇన్సిడెంట్ జరిగిన 13 డేస్ తర్వాత అంటే December 29, 2012 ఆమె సింగపూర్ హాస్పిటల్లో మరణించింది. ఇక దేశం మొత్తం అగ్నిలా మండిపోయింది. ఇక ఆమె పేరు జ్యోతి సింగ్, కానీ మన దేశంలో అందరూ ఆమెని నిర్భయ అని పిలిచారు. ఇక నిర్భయ అంటే భయం లేనిది అని అర్థం. ఇక ఆ 6 మెంబర్స్ అక్యూజ్ లో రామ్ సింగ్ అనే వ్యక్తి జైల్లో చనిపోయాడు. ఒక జువెనైల్ 3 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయ్యాడు. మిగిలిన ఆ 4గురికి మార్చ్ 20th, 2020 ఉరిశిక్ష పడింది. అంటే 7 ఇయర్స్ తర్వాత వాళ్ళని ఊరేశారు. ఇక నిర్భయ కేసు తర్వాత క్రిమినల్ లా అమెండ్మెంట్ 2013 వచ్చింది. పాక్సో యాక్ట్ అనేది స్ట్రెంథెన్ అయింది. ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వచ్చాయి. అయినా ఒక ప్రశ్న, క్రైమ్స్ అనేవి ఆగాయా?
ఇక జనవరి 2018 జమ్మూ అండ్ కాశ్మీర్ లోని కథువాలో ఒక 8 ఇయర్స్ బకేర్వాల్ గిరిజన బాలిక వాళ్ళ గుర్రాలను కాయడానికి వెళ్లి కనిపించకుండా పోయింది. ఆమెను కిడ్నాప్ చేశారు, ఒక దేవాలయంలో బంధించారు. ఇక చాలా రోజుల పాటు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత తనను హత్య చేశారు. ఇక్కడ నిందితులు ఆ గ్రామంలో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ పీపులే. ఇక్కడ సాడ్ పార్ట్ ఏంటంటే ఒక గవర్నమెంట్ అఫీషియల్ కూడా ఆ నిందితుల్లో ఒకరు. ఇక దేశం మళ్ళీ ఒక్కసారిగా దద్దరిల్లింది. ఇక ఇంటర్నేషనల్ మీడియా కూడా దీన్ని రిపోర్ట్ చేసింది. ఇక 2019 లో ట్రయల్ కోర్ట్ ముగ్గురు నిందితులకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధించింది. ఇక 2017 లో అదే ఉత్తరప్రదేశ్ లో ఉన్నవ్ అనే ఒక జిల్లాలో ఒక మైనర్ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. ఇక నిందితుడు అప్పటికే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే. ఇంక ఇక్కడ ఐరనీ ఏంటంటే బాధిత అమ్మాయి వాళ్ళ తండ్రిని జైలుకి పంపించారు అండ్ అతను కస్టడీలో ఉన్నప్పుడే చనిపోయాడు. ఇక విక్టిమ్ పై కూడా తర్వాత దాడి జరిగింది యాక్సిడెంట్ రూపంలో. ఇక చివరికి 2019 లో ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది విధించారు. అదే కాన్పూర్ జిల్లాలో జనవరి 2025 ఒక 13 ఇయర్స్ అమ్మాయి 4 డేస్ నుంచి కనిపించకుండా పోయింది. ఇక ఆమె డెడ్ బాడీ ఒక పొలంలో దొరికింది అండ్ అది ఒక రేప్ అండ్ మర్డర్ అని కూడా కన్ఫర్మ్ అయింది. ఇక ఒకే జిల్లాలోనే అది 1 ఇయర్ లోనే ఒకే గ్రామంలో 2 దారుణాలు. ఇప్పుడు కేసెస్ అన్ని కూడా నేను కంపేర్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. మనందరికీ ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక విషయం నోటీస్ చేశారా? బాధితులు అంటే విక్టిమ్స్ ఏజ్ తగ్గుతూ వస్తుంది. 23, 13, 11, ఇప్పుడు 8. ఇక నిందితులు మరి ఎవరో కాదు, పొరుగువారు అండ్ పరిచయస్తులే. ఇక ఈ డేటాను గమనించండి. ఇండియాలో ప్రతిరోజు ఆన్ అండ్ యావరేజ్ 86 రేప్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. అంటే ఎవ్రీ 70 minutes కి ఒక కేస్. అండ్ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా రిపోర్ట్ అయిన కేసెస్ మాత్రమే. ఇక రిపోర్ట్ కాని కేసెస్ ఎన్నో తెలుసా? కింద కమెంట్ చేయండి. ఇక NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 2012 నిర్భయ కేసు తర్వాత రేప్ కేసెస్ రిపోర్టింగ్ 23% పెరిగింది. కానీ క్రైమ్స్ తగ్గాయా? లేదు, చట్టాలు మారాయి. కోర్ట్స్ చాలా వేగంగా పనిచేయడానికి ప్రయత్నిస్తున్నాయి. పాక్సో యాక్ట్ ఉంది, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి, కానీ మైండ్ సెట్ మారలేదు. ఒక 11 ఇయర్స్ అమ్మాయి తన పొరుగింట్లోనే సేఫ్ గా లేదంటే మనము ఎంత ఫీల్ అయ్యాం? కాన్పూర్ లో ఆ 11 ఇయర్స్ అమ్మాయి ఎటువంటి తప్పు చేయలేదు. ఆమె చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే ఆ పొరుగింటి వాళ్ళని నమ్మడం. అండ్ ఆ నమ్మకమే తన ప్రాణాన్ని తీసింది. ఇక సునీల్, కమల్, ఆశిష్ ఇప్పుడు జైల్లో ఉన్నారు అండ్ కోర్ట్ వాళ్ళ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుంది. కానీ ఆ అమ్మాయి తిరిగి రాదు. ఆమెను కోల్పోయిన వాళ్ళ తల్లిదండ్రుల గుండె బాధ ఎప్పటికీ తీరదు. దట్స్ ట్రూ. నిర్భయ కేసు తర్వాత చట్టాలు మారాయి. కథువా కేసు తర్వాత దేశం మొత్తం ఏడ్చింది. ఉన్నవ్ కేసు తర్వాత మనము కోపం వ్యక్తం చేశాం. ఇప్పుడు ఇక్కడ ఈ కాన్పూర్ కేసు తర్వాత మనం ఏం చేయబోతున్నాం? ఆ అమ్మాయి పుట్టినప్పుడు ఆమె తల్లిదండ్రులు ఒకటే కోరుకుంటారు, తమ బిడ్డ సేఫ్ గా ఉండాలని. ఇక కొద్ది మంది రాక్షసులు లాంటి మనుషుల వల్ల తల్లిదండ్రులకు ఆ ఒక్క కోరిక కూడా తీరని ఈ కాలంలో మన సొసైటీ నిజంగా డెవలప్ అయిందా? ఆ అమ్మాయికి మన నివాళులు. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. ఆమె కోసం తప్పకుండా న్యాయం జరగాలని మనందరం కోరుకుందాం. ఇక ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ నిజాన్ని ఎక్కువ మందికి మీరు చెప్పాలనుకుంటే ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక ఈ నిందితులకు ఎలాంటి శిక్ష పడాలని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి. ఇక మరిన్ని వెరిఫైడ్ న్యూస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. తర్వాత వీడియో మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది.